హ్రీంకారాసనగద్భిదానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి గోలోకం వెళ్ళలేం. శ్రీకృష్ణ పరమాత్మని రాధాదేవిని అక్కడ మనం చూడలేం. కొన్ని కోట్ల సంవత్సరాల తపస్సు చేసినా సరే గోలోకం వెళ్ళలేం మనం. అలాగే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని కలవలేం. మరి విష్ణులోకం వెళ్ళి వైకుంఠం వెళ్ళి విష్ణువుని కలవలేం. కైలాసం వెళ్ళి శివుణ్ణి కలవలేం. అందుకని ఇక్కడున్న అమెరికాకి వెళ్ళాలంటేనే బోల్డ్ డబ్బు, బోల్డ్ వ్యవహారం, 24 గంటల విమాన ప్రయాణం. విమానం ఉంది కాబట్టి, విమానం లేకపోతే ఎలా వెళ్తాం? అసలు వెళ్ళలేం కదా. ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని అంటే దేవుణ్ణి, ఆ భగవంతుడు గురువు కాబట్టి మనం కలవలేము ఆయన్ని. అందువలన గురు రూపములో ఆయన మనకి భూమి మీదకి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు. రాముడిగా మనకి అయోధ్యలో పుట్టాడు. శ్రీకృష్ణుడిగా మనకి మధురలో పుట్టాడు, గోకులంలో పెరిగాడు. ఇంత క్లియర్ కట్గా మనకు అయోధ్యలో మనం గుడి కట్టుకుంటున్నాం, భక్తులు వెళ్తున్నారు, రామనామ జపం చేస్తున్నారు, ఇక్కడ కృష్ణనామ జపం చేస్తున్నాం. మనం భూమి మీదే ఉన్నటువంటి బృందావనంలో రాధాకృష్ణుల మీటింగ్ పాయింట్, లవర్స్ స్పాట్, వాళ్ళిద్దరు కూడా నిధివనంలో కలిసేవారు. ఇవన్నీ కూడా వాటికి సింబాలిక్ రిప్రజెంటేషన్స్గా మనకి ఇప్పటికి కూడా మనకి ఈ నిధివనము, ఈ బృందావనము ఇవన్నీ ఉన్నాయి. మరి చక్కగా అసలు భగవంతుణ్ణి మనం కలవలేము కాబట్టే ఆయన మన మీద ఎంతో కరుణతో భూలోకానికి వచ్చి రాముడిగా కృష్ణుడిగా మనకి బోధించి, ఇలా మానవుడు ఇలా బ్రతకాలని రాముడిగా చూపించి వెళ్తే మనమేం చేస్తున్నామండి? మనము పనికిమాలిన కథలు చెప్తున్నారు. మైథలాజికల్ స్టోరీస్ అంటాడు ఒకడు. రామాయణం అది కావ్యం ఎవరో రాసేశారు, వాల్మీకి రాశాడు. లేకపోతే భాగవతం మనకి అదంతా కూడా జరగలేదు, మహాభారతం అంతా కూడా రాసేశారని ఇట్లా పనికిమాలినటువంటి విషయాలు చెప్తారు. మరి అటువంటి స్వామివారు సాక్షాత్తు మనల్ని జ్ఞానబోధ చేయడానికి భూమి మీదకి వస్తే మైథలాజికల్ స్టోరీ అంటున్నాము. రాముణ్ణే, కృష్ణుడి యొక్క అస్తిత్వాన్నే ప్రశ్నించే విధంగా మరి ఆ కావ్యమే తప్పు, ఆ కావ్యమే రామాయణ కావ్యమే మైథలాజికల్ స్టోరీ, అది పురాణాలన్నీ కల్పితాలంటే రాముడు కృష్ణుడు కల్పితాలనా? మరి ఏమైపోయారు? మరి ఇక్కడ మనకి కృష్ణుడు పుట్టాడు కదా, మరి మధురలో రాముడు పుట్టాడు అయోధ్యలో. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? అంత రామనామ మంత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి రామమంత్రాన్ని జపం చేస్తున్నాం. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తారక మంత్రం మనం జపం చేస్తున్నాం. మరి మామూలు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం జపం చేస్తామా? కొద్ది కాలం ఉంటుంది, వాళ్ళది అదృశ్యమైపోతుంది. అంటే దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి గురుమండలం మనం సంతోషించాలి. మనతో కాంటెంపరీస్గా ఉన్నారు, మన భూమి మీద కాలు పెట్టారు. అసలు మనం బ్రహ్మలోకానికి గెంటేస్తారు, మనం రానివారు. అటువంటిది మన భూమి మీద ఆయన స్వామివారితో మనం ఉన్నాము అనే కృతజ్ఞతాభావంతో వారు చెప్పినటువంటివన్నీ కూడా నేర్చుకొని మన ఆదర్శవంతంగా బ్రతకాలి. ఇది గురుమండల వ్యవస్థ బాగున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే జాతక శాస్త్రంలో గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మరి గురువులుగా పరిగణించబడ్డారు. గురువేమో బృహస్పతి దేవతల గురువయ్యాడు, మరి శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువయ్యాడు. మొట్టమొదటిగా పాపం దేవతల గురువు కావాలనుకున్నాడు, అదృష్టం కలిసి రాలేదు. అందువలన ఆయన్ని రాక్షసుల గురువు కావాల్సి వచ్చింది. ఆ రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క క్షేమాన్ని ఆయన కోరి ఎంత ప్రతి క్షణం కూడా ఆయన మంచిగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వినకుండా ఆయన్ని ఎదిరించడం, ఆయన చెప్పిన మాట వినకుండా వాళ్ళు పతనమైపోవడం, ఈ లాస్ట్కి మన యొక్క చక్రవర్తి బలి, రాక్షస చక్రవర్తి బలి కూడా అదే విధంగా అయిపోయాడు. కాబట్టి
ఇదంతా మనకి గురువు యొక్క కృప ఉండాలి. ఆ బృహస్పతి కూడా శుక్రాచార్యుల వారికి నమస్కారం పెడతాడు. శుక్రాచార్యుల వారి శిష్యుడు అతను. కాబట్టి శుక్రాచార్యుల వారు ఎంత మహా మేధావి అంటే మొత్తం అసలు కనీసము విష్ణుమూర్తి కూడా చేత కూడా ఆశ్చర్యపోయేలా చేస్తాడనమాట. బలిచక్రవర్తిని ఆయన వెళ్ళొద్దు, లక్ష్మీదేవి వెళ్ళిపోయింది, విష్ణుమూర్తి ఒంటరివాడు అయిపోయాడు, క్షీరసాగర మదనం చేయాలి, పాలసముద్రాన్ని చిలికితేనే లక్ష్మీదేవి పుట్టాలి, దానికోసం దేవతల ఒక బలం ఒక్కటే సరిపోదు, రాక్షసుల బలం కావాలి. దానికోసం ఈ నారదుల వారిని ఇంద్రుడిని పంపిస్తాడు, బృహస్పతిని పంపిస్తే బలిచక్రవర్తి రాక్షసుల రాజు దగ్గరికి పంపించి సహాయం కోరితే బలిచక్రవర్తి ఆలోచిస్తుంటే శుక్రాచార్యులు వారు చెప్తారు, మా దగ్గర సంజీవని విద్య ఉంది, మా రాక్షసులకు ఏం కాదు, చచ్చిపోయిన వాళ్ళు మేము బతికిస్తామంటే మీ దేవతల కోసమేనంటే అందుకే దేవతలకు అమృతం కావాలి, దాన్ని మేము చిరకాలి అని వాళ్ళు అంటారు. ఆ అమృతాన్ని అందరినీ పంచుతామంటారు. నమ్మొద్దు, వీళ్ళ మాటల్లో చక్రంలోకి వెళ్ళొద్దు అంటే నారదుడు ఏం చెప్తాడు, మీరు వచ్చినా రాకపోయినా మేము యక్షగంధర్వ కిన్నర కింపురుషాది శక్తుల్ని మేము వాళ్ళ యొక్క సహాయాలతో చేసేస్తాం ఏదో రకంగా, లేదా మానవ శక్తితో అంటే అప్పుడు ఏమంటాడు శుక్రాచార్యుడు, బలిచక్రవర్తి ఆలోచనలో పడిపోతే వద్దు, ఈ నారదుడు నిరంతర విష్ణునామన పారాయణ చేసేటటువంటి వాడు, ఇతని మాటల మాయాజాలంలోకి వెళ్ళొద్దు అన్నా సరే బలిచక్రవర్తి ఒప్పేసుకుంటే అప్పుడు శుక్రాచార్యుడి కోపం వచ్చి సహాయం చేయడానికి బలిచక్రవర్తి తాను చెప్పినా సరే వినకుండా ఆ దేవతలకు సహాయం చేస్తున్నాడని చెప్పి వెళ్ళిపోతే సింహాసనం దిగి వెళ్ళిపోతే అప్పుడు ఇంద్రుడు ఏం చెప్తాడు, సరే మీరు నాకు చెప్పారు కాబట్టి నేను కూడా మీకు మాట ఇస్తున్నాను, ఈ దేవతలు కొంతకాలం రాక్షసుల పాటు క్షీరసాగర మదనం జరిగేంత వరకు వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకోరు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ యొక్క నారదుల వారు అందరూ సంతోషించి వెళ్ళిపోతుంటే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విజయం సాధించామని చెబితే విష్ణువు ఎంత కరుణామయుడో చూడండి. ఆయన ఏమంటాడు, శుక్రాచార్యుల వారి గురువుని ఎదిరించాడు బలిచక్రవర్తి, అందువలన గురువుని ఎదిరించిన తర్వాత ఇంక నువ్వు అది సక్సెస్ కాదు, నేను అసలు ఈ క్షీరసాగర మదనం చేయగలను చేయలేను, అది సక్సెస్ అవుతుందో అవ్వలేదో, అవాంతరాలు వస్తాయి. గురువు ముందు బలిచక్రవర్తి శుక్రాచార్యుని ప్రసన్నం చేసుకోవాలా, శరణ వేడాలి, అప్పుడు మాత్రమే మీకు వస్తుంది అని చెప్తాడు. చూసారా, అది గురువు యొక్క గొప్పతనం. అందువలన మనకి జాతకాల్లో ఎప్పుడైనా సరే మీకు అందరికీ కూడా ఏమండి చాలా పూజలు చేస్తాం, చాలా జపాలు చేస్తాం, హోమాలు చేస్తాం అని చెప్పినప్పుడు మీకు అందరికీ ఎందుకు రావడం లేదంటే మీరందరూ కూడా ఈ యూట్యూబుల్లో చెప్పేటటువంటి జ్యోతిష్కుల్ని, లేకపోతే పంతులు గారుల్ని, లేకపోతే వీళ్ళందరినీ ప్రవచనకారుల్ని, వీళ్ళని గురువులు అనుకుంటున్నారు. వీళ్ళ గురువులు ఎన్నటికీ కాలేరు. మరి ఎవర్రా అంటే జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, అలాగే స్వామి వివేకానందుడు ఆదిశంకరాచార్యుల వారు. మరి వీళ్ళందరూ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణుడు, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, వీళ్ళు ఎప్పుడైనా మూఢనమ్మకాలు పెంచారా మీకు? పెంచలేదు. ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఈ దీపం ఇటు పెట్టండి, దేవుడే పెట్టండి, భక్తుడే పెట్టండి అని చెప్పారా? నైవేద్యాలు ఎన్ని రకాలు పెట్టండి, ఈ ముహూర్తం సూర్యోదయం లోపల అయిపోయేలాగా పూజ చేసేయండి, అప్పుడు మీకు వచ్చేస్తాయి, అసలు పూజ చేసేయండి మీకు అన్నీ కూడా లాభాలు వచ్చేస్తాయి అని ఎప్పుడైనా బోధించారా వాళ్ళు? నీ యొక్క సోల్ గురించే చెప్తారు. నీ ఆత్మ పరమాత్మలో కలవాలి, ఇద్దరికీ కూడా తేడా లేదు, నువ్వే పరమాత్మవి, నిన్ను నువ్వు తెలుసుకో, భగవంతుడిని తెలుసుకో, అంతేగాని భగవంతుని చూడడానికి ప్రయత్నించకు, చూడలేవు అని చెప్పారు. మరి అందువల్లనే ఇవన్నీ కల్పితాలు కాదు, వేదఘోష అంతా కూడా శాశ్వతమైనటువంటిది, స్వయంజనితమైనటువంటిది. కాబట్టి ఇది తెలుసుకున్నప్పుడే మీకు పూజలు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు చేసినా సక్సెస్ అవుతాయి. కాబట్టి మీ యొక్క ద్వాదశ రాశుల వారి మీద కూడా ఈ యొక్క గురు యొక్క శుక్ర యొక్క ప్రభావము ఎలా ఉంటుందో మనం చెప్దాం. మరి ఇటువంటి జ్ఞానం కావాలి మీకు, జాతకాల్లో మీకు కలిసి రావట్లేదంటే మీ పర్సనల్ చార్ట్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని, టైంని, ప్లేస్ ఆఫ్ బర్త్ని కూడా మీరందరూ కూడా వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. అంతేగాని ఊరికనే ఫోన్లు చేస్తే వచ్చేస్తుందమ్మా, ఫోన్ నెంబర్లు పోతాయి, మేము చూడలేం. అప్పుడు మాకు ఖాళీ ఉన్నప్పుడు మేము చేయగలుగుతాము. అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి అమెరికన్ టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీతో, నాసా రిపోర్ట్స్తో చూసి, లైవ్ రిపోర్ట్స్తో చూసి ఈ యొక్క ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మా ఆధునికమైనటువంటి మోడర్న్ ఆస్ట్రాలజీని రెండింటిని కలిపి బ్లెండ్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారి మీద ఈ గురు శుక్రుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల మనకి ఏ ఫలితాలు వస్తాయో మనం ఈ 2026 సంవత్సరంలో మనం తెలుసుకుందాం. కుంభరాశి
ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఎల్నెట్స్ అని జరుగుతుందని మనందరికీ తెలుసు. ఈ ఎల్నెట్స్ అని ప్రభావంలో ఆదాయాలు తగ్గిపోతాయి. మరి గత సంవత్సరం కంటే కూడా మనం పోల్చుకున్నప్పుడు జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా గురుడు మనకి 5వ ఇంట్లో ఉండడం జరుగుతుంది. దాని ద్వారా మంచి ఆదాయాలు అనేటటువంటివి మీకు ఇప్పిస్తాయి జూన్ నెల వరకు. ఆ తర్వాత మనకి గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత ఖర్చు అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఆదాయాలు తగ్గిపోతాయండి అంటే ఆదాయాలు అలాగే ఉంటాయి ప్రపోర్షనేట్గా, పనులకి ఏం కొదవ ఉండదు, కానీ ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే శత్రువులు మనకి ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఎన్నెట్స్ సమయంలో. అటువంటి శత్రువులు కూడా మీకు గురువు యొక్క అనుగ్రహం వలన తగ్గిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే శుక్రుడు మీకు ఆగస్టు నెలలో మీకు చక్కటి ఫలితాలను మీకు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఆగస్టు 2026 సంవత్సరంలో, అలాగే డిసెంబర్ మరి నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కూడా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు అనుమానాస్పదంగా మీకు ఓవర్ థింకింగ్ ఇస్తూ ఉంటాడు. ప్రతిదాన్ని కూడా ఓవర్ క్రిటికల్గా ఆలోచించడము, ప్రతిదాన్ని అనుమానాస్పదంగా చూడడము, ఇలాంటి లక్షణాలు మీకు ఉంటాయి. అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. అసలు ఉన్న ఉద్యోగాలే ఊడిపోయినారా బాబు అంటే ప్రమోషన్స్ గురించి చెప్తున్నారంటే, అటువంటి ఉద్యోగాలు లాస్ అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి ప్రయత్నాలతో మాత్రమే పనులు అనేటటువంటివి జరుగుతాయి. అండ్ అనవసరమైనటువంటి విషయాల్లోకి ఈ రాశి వారు వెళ్ళకూడదు. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో అసలు అడుగు పెట్టకూడదు. అపనిందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు బామ్మర్దులందరూ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవడం అనేటటువంటివి జరుగుతాయి. మీ బంధువులందరూ కూడా, మీ బంధువుల పిల్లలందరూ కూడా అమెరికాలు అట్లాంటి దేశాలు వెళ్ళి మంచిగా స్థిరపడటము అనేటటువంటివి జరుగుతాయి. ఆ రకంగా ఈ యొక్క కుంభరాశి వారు తాము అనుకున్న పని అనుకున్నట్లుగా సాధించుకునేటటువంటి దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి భార్య తరపు వారి బంధువుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. భార్య కోప్పడినప్పటికీ కూడా అది మీకు ఆశీర్వాదంగా పరిణమించి మీరు చక్కగా నవ్వుకొని ముందుకు వెళ్తారు. అలాగే దైవ ఆరాధన అనేటటువంటిది చాలా ఎక్కువగా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే, ఏలినాటి శని సమయం కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపానాన్ని, అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. శుభమస్తు.